లేకుండా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 2 సార్లు ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్షలు, 2 సార్లు టెలికాన్ఫరెన్స్లు నిర్వహించారు. తాజాగా మూడోసారి ఆర్టీజీ సెంటర్ నుంచి తుఫాను ప్రభావంపై రివ్యూ చేశారు. ఆర్టీజీ సెంటర్కు వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి రియల్ టైంలో సమస్యల పరిష్కారానికి చంద్రబాబు కృషి చేస్తున్నారు. చెట్ల తొలగింపు, సబ్స్టేషన్లలో సమస్యలను తక్షణం పరిష్కరించేలా కసరత్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆర్టీజీ కేంద్రంలో తుపాను ప్రభావంపై మంత్రులు లోకేష్, వంగలపూడి అనిత, నారాయణ కలిసి అధికారులకు సూచనలు ఇస్తున్నారు. ఆర్టీజీ సెంటర్ నుంచి వర్ష ప్రభావిత జిల్లాల్లో మంత్రులు, అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎంత చిన్న పల్లెటూరైనా, లంక గ్రామమైనా సహాయ చర్యలు అందేలా సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పునరావాస శిబిరాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్న చంద్రబాబు జిల్లాలకు వెళ్లిన మంత్రులు, ప్రత్యేక అధికారులతో ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతరం చర్చిస్తున్నారు. ఇక తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఏపీలో మోంతా తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలు చేస్తున్నారు. ఉదయం నుంచి ఇప్పటిదాకా విరామం లేకుండా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 2 సార్లు ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్షలు, 2 సార్లు టెలికాన్ఫరెన్స్లు నిర్వహించారు. తాజాగా మూడోసారి ఆర్టీజీ సెంటర్ నుంచి తుఫాను ప్రభావంపై రివ్యూ చేశారు. ఆర్టీజీ సెంటర్కు వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి రియల్ టైంలో సమస్యల పరిష్కారానికి చంద్రబాబు కృషి చేస్తున్నారు. చెట్ల తొలగింపు, సబ్స్టేషన్లలో సమస్యలను తక్షణం పరిష్కరించేలా కసరత్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆర్టీజీ కేంద్రంలో తుపాను ప్రభావంపై మంత్రులు లోకేష్, వంగలపూడి అనిత, నారాయణ కలిసి అధికారులకు సూచనలు ఇస్తున్నారు.